మనం తినే హెల్తీ ఫుడ్స్లో ఓట్స్ కూడా ఒకటి. ఎస్పెషల్లీ జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేసే వాళ్ళకి ఓట్ మీల్ అనేది ఫేవరెట్ మీల్. సో మరి అలాంటి ఓట్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి? మీరు తినే ఓట్స్ ఏ రకం? అవి హెల్త్కి మంచిదా కాదా? ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓట్ గ్రోట్స్. ఇవే అసలైన ఓట్స్, కంప్లీట్లీ అన్ప్రాసెస్డ్. చూడ్డానికి ఇవి గోధుమ గింజల్లా ఉంటాయి అండ్ కుక్ చేయడానికి ఆల్మోస్ట్ 45 మినిట్స్ టైం పడుతుంది అండ్ తినడానికి చాలా చ్యూవీగా ఉంటాయి. మన బ్రౌన్ రైస్ తినడానికి ఎలా అనిపిస్తుందో అంతకంటే ఎక్కువ చ్యూవీగా అనిపిస్తుంది. బట్ న్యూట్రిషన్ వాల్యూస్ మాత్రం పుష్కలంగా ఉంటాయి. స్టీల్ కట్ ఓట్స్. స్టీల్ కట్ ఓట్స్ అంటే ఓట్ గ్రోట్స్ని మిషనరీ సహాయంతో చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తారు. ఇలా పీసెస్గా కట్ చేయడం వల్ల వీటి కుకింగ్ టైం అనేది కొంచెం తగ్గుతుంది. వీటిని కుక్ చేయడానికి ఆల్మోస్ట్ 25 మినిట్స్ టైం పడుతుంది. స్టిల్ ఇవి తినడానికి చ్యూవీగా అనిపిస్తుంది. సో నేను వాడే స్టీల్ కట్ ఓట్స్ ట్రూ ఎలిమెంట్స్. యాక్చువల్గా నేను ఈ ప్రోడక్ట్ని ప్రమోట్ చేయడానికి ఈ వీడియో చేయట్లేదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మీకు షేర్ చేస్తున్నాను. రోల్డ్ ఓట్స్. రోల్డ్ ఓట్స్ అంటే ఓట్ గ్రోట్స్ని స్టీమ్ చేసి ఆ తర్వాత మిషనరీ సహాయంతో ఫ్లాటెన్ చేస్తారు. ఇవి కుక్ అవడానికి 15 మినిట్స్ టైం పడుతుంది అండ్ తినడానికి కొంచెం చ్యూవీగానే అనిపిస్తుంది. నేను వాడే రోల్డ్ ఓట్స్ కంపెనీ యోగా బార్. నేను ఇందాక చెప్పినట్టు ఈ ప్రోడక్ట్స్ని నేను ప్రమోట్ చేయడానికి ఈ వీడియో చేయట్లేదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మీకు షేర్ చేస్తున్నాను. యాక్చువల్గా రోల్డ్ ఓట్స్లో 3 టైప్స్ ఉంటాయి. ఒకటి ఓల్డ్ ఫ్యాషన్ ఓట్స్, 2 క్విక్ ఓట్స్, 3 ఇన్స్టెంట్ ఓట్స్. ఇందాక నేను చెప్పిన రోల్డ్ ఓట్స్ యాక్చువల్గా ఓల్డ్ ఫ్యాషన్ ఓట్స్. ఇవి ఓట్ గ్రోట్స్ని మోడరేట్గా స్టీమ్ చేసి ఆ తర్వాత ఫ్లాటెన్ చేస్తారు, కాబట్టి ఇందులో న్యూట్రిషన్ వాల్యూస్ అంత ఎక్కువగా తగ్గిపోవు. క్విక్ ఓట్స్. క్విక్ ఓట్స్ అంటే ఓల్డ్ ఫ్యాషన్ ఓట్స్ కంటే ఎక్కువగా స్టీమ్ చేసి ఆ తర్వాత ఫ్లాటెన్ చేస్తారు. ఇవి కుక్ అవ్వడానికి 5 మినిట్స్ టైం అండ్ తినడానికి కొంచెం స్మూతీ టెక్స్చర్ ఉంటుంది. అలాగే ఇన్స్టెంట్ ఓట్స్. ఇన్స్టెంట్ ఓట్స్ క్విక్ ఓట్స్ కంటే కూడా ఎక్కువ స్టీమ్ చేసి ఆ తర్వాత ఫ్లాటెన్ చేస్తారు. ఇవి కుక్ అవ్వడానికి 1 or 2 మినిట్స్ టైం పడుతుంది అండ్ తినడానికి స్మూతీ టెక్స్చర్ ఉంటుంది. సో ఈ క్విక్ ఓట్స్ కానీ ఇన్స్టెంట్ ఓట్స్ కానీ ఓల్డ్ ఫ్యాషన్ ఓట్స్తో కంపేర్ చేసినప్పుడు ఇవి ఎక్కువగా ప్రాసెస్ అవడం వల్ల వీటి గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది అండ్ న్యూట్రిషన్ వాల్యూస్ కొంచెం తగ్గే అవకాశం ఉంది. సో ఇక్కడ నేను ఒక ఇమేజ్ చూపిస్తున్నాను. సో ఈ ఇమేజ్లో మీకు ఒక క్లారిటీ వస్తుంది, మీరు ఈజీగా డిఫరెన్షియేట్ చేయొచ్చు. మీరు ఇమేజ్లో చూస్తున్న ఓట్ బ్రాన్. ఓట్ బ్రాన్ అంటే ఓట్ చుట్టూ ఉండే ఒక లేయర్, దీన్నే ఓట్ బ్రాన్ అంటారు. మీరు మిగతా ఓట్స్లో కంపేర్ చేసుకుంటే ఓట్ బ్రాన్లో ఎక్కువ ఫైబర్ అండ్ ప్రోటీన్ కూడా ఉంటుంది. ఇవి తినడానికి చాలా స్మూతీ టెక్స్చర్ ఉంటుంది. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి విషయాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.